ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకు ముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈ రోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి గాని మీ తల్లి గారికి గాని ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి, అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటి నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాలు సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పడిన పన్నాగం చూస్తా ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కాదు. ఒకటే చెప్పాలంటే నీలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గు అనిపిస్తాను. ఎందుకంటే ఈ రోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఒక ఫ్లెక్సీ తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు, మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబటి రాంబాబే స్వయంగా పోలీసులకి నేను గుడికి వస్తాను, గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకుని వెళ్ళిపోతాను, దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్లేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈ రోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కాదు. ఏమండి, మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అనే ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు, నక్క ఆనంద్ బాబు గారికి ఇస్తారా నువ్వు నోటీసు? ఒక దద్దమ్మలాగా ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా? రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి, మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నా ఆనంద్ బాబు గారికి ఇస్తారో నోటీసులు? బోసడీకే యూజ్లెస్ ఫెలో. చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం ఆడుకుంటావు నువ్వు. లేదు రావు ఏం లేదా లేదు నా కొడక నీకు నీ తాట తీసి మా దివ్యాంగులకు చెప్పులు కుట్టిస్తారా? ఇవే కాదురా నీ జగన్ నీ జగన్
ఇలాంటి నా కొడుకులు ఈ విధంగా మాట్లాడుతుంటే నువ్వు ఆనందపడుతున్నావు అంటారా జగన్? ఏమనుకున్నావా? ఏయ్ అరే అమ్మాటే, నువ్వు బయటికి రారా నా కొడక, నువ్వు బయటికి రారా నా కొడక, బయటికి రా. ఏయ్, బయటికి రా. ఇక్కడ ఆడవాళ్ళు కూడా వచ్చారా? వాళ్ళు ధైర్యవంతులరా? నీకెక్కడ ధైర్యంరా? అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి.